దేవుని ఘననామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. క్లిష్టమైనటువంటి కరోనా వైరస్ పరిస్థితులలో మనం ఉన్నాం. ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి క్లిష్టమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాం. గర్భవతులుగా ఉన్న సహోదరులు చాలా వేదనకి గురవుతూ ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. అలాగే ఇళ్లలోనే ఉండిపోవటం వల్ల కొన్ని క్రొత్త రకాలైనటువంటి సమస్యలతో కొందరు బాధపడుతూ ఉన్నారు. మనిషే చనిపోతే 20 మంది లోపే వెళ్ళి సమాధి చేయవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి మనము దేవుని మీద భారాన్ని వేసి నిరీక్షణతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఒక ప్రక్క సాతాను సంబంధమైన శోధనలు చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ప్రభు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు మన ప్రభు. దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుని వాక్యం వినడానికి మనలను మనం సిద్ధపరుచుకుందాం. మొదటగా ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపామయుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మంటివారము అయోగ్యులమైన మమ్ము నీ కృపచేత సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రం. సృష్టికర్తవైన దేవానికి స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన దేవానికి స్తోత్రం. గడిచినటువంటి దినములలో శోధనల నుండి, అపాయముల నుండి, పలు విధములైనటువంటి సమస్యల నుండి మమ్ము నడిపించిన దేవానికి స్తోత్రం. ఈ సమయమందు నీ వాక్యం వినడానికి మా హృదయములను సిద్ధపరచండి తండ్రి. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు దూరపరిచి ఆత్మీయ ఆశీర్వాదములతో మమ్ము నింపండి. నీ నామమున నీ వాక్యమును మా హృదయాల్లో నాటింపజేసుకొని ఆత్మీయ ఫలాలు ఫలించే భాగ్యాన్ని దయచేయండి. ఎందరైతే ఈ కార్యక్రమంలో పాలు పంచుకొనుచున్నారో కృపా, క్షేమము, దీవెన, ఆధ్యాత్మిక ఆశీర్వాదములు దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమెన్. కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతించుదాం. జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. సత్య మార్గమందున నడచుటకు, నిత్య జీవమందున నిలచుటకు జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. భక్తిహీన పాశములు నన్ను చుట్టి ఉండగను, అపవాది బాణములు
బలహీన పరచగను, భక్తిహీన పాశములు నన్ను చుట్టి ఉండగను, అపవాది బాణములు బలహీన పరచగను. వాగ్దాన వాక్యము నందించి ముదమార నిన్ను సేవించుటకు జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. శోధకుని జయించుటకు, నిరీక్షణతో సాగుటకు, నీ వాక్యపు ఖడ్గముతో సాక్షిగా జీవించుటకు, శోధకుని జయించుటకు, నిరీక్షణతో సాగుటకు, నీ వాక్యపు ఖడ్గముతో సాక్షిగా జీవించుటకు, సత్యవాక్యమందు వసించుటకు, నిత్య జీవమందున చేరుటకు, జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. సత్య మార్గమందున నడచుటకు, నిత్య జీవమందున నిలచుటకు, జీవాహారమును దయచేయుము దేవా, నీ ఉపదేశముతో నింపుము యేసయ్యా. దేవుని వాక్యమును చదువుకుందాము. బైబిల్ గ్రంథం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చదవబడిన అధ్యాయము 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు నేను చదివి ఉన్నాను. మనము ఈ సమయమందు 16 వచనాలను ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ప్రభువారు పలికినటువంటి ఈ గ్రంథము ఇర్మియా గ్రంథం. ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకుబడినటువంటి ఈ యొక్క గ్రంథము క్రీస్తుకు 600 సంవత్సరాలకు పూర్వము దేవుడు ఇర్మియాకి ఇచ్చినటువంటి ప్రవచన గ్రంథం ఈ యొక్క ఇర్మియా గ్రంథం. ఇర్మియా దేవుని యొక్క ప్రవక్తగా చెప్పిన మాటలు ఈరోజు మనకెందుకండి అని చాలామంది అనుకోవచ్చు. ఎప్పుడో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటి మాట మనకెందుకండి ఇప్పుడు ఈ 2020 సంవత్సరంలో అని చాలామంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. రోమా పత్రిక 15వ అధ్యాయము
4వ వచనంలో రాయబడినట్లు, పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. గ్రంథములో ఏ విషయాలైతే రాయబడి ఉన్నవో అవన్నీ మనకు బోధ కలుగుటకు రాయబడినవి. అందుకే మన ఆత్మీయ జీవితము బలపరచబడుటకు ఈ విషయములను మనము బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న విషయాలు ఆయా సందర్భాల్లో మనం నేర్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. యెరూషలేము నుండి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు అనాతోతు అనేటువంటి గ్రామము. ఆ గ్రామానికి చెందినవారు ఇర్మియా గారు. ఈయన యెరూషలేములో ఉన్నటువంటి యూదులకును, ఐగుప్తునకు పారిపోయినటువంటి యూదుల మధ్యను ప్రవక్త పరిచర్య చేసినటువంటి భక్తుడు ఇర్మియా గారు. యోదయ ప్రాంతమును 70 సంవత్సరాలు బబులోనీయులు ఏళ్తారని, బబులోను చెరలో యూదులు ఉంటారని ప్రవచించినటువంటి ప్రవక్త ఈ ఇర్మియా గారే. ఆ ప్రవక్త ద్వారా నేటి మన ఆరాధన, మన భక్తి ఎలాగ ఉన్నదో చాలా విషయాలు మనము గ్రహించగలుగుతాం. ఎందుకు యూదుల భక్తి, వారి ఆరాధన దేవునికి ఇష్టము కాలేదు? యూదులు చేసినటువంటి భక్తి, వారు చేసిన ఆరాధన దేవునికి ఇష్టము కాలేదు. ఎందుకు ఇష్టము కాలేదు అని ఈ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగంలో కొన్ని విషయములను చూసి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అందులో మొదటి 1-2 వచనాల్లో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించి యోదావారులారా, యెహోవా మాట వినుడి. మొదటి వచనంలో దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని ఉంది. ఎక్కడ ప్రకటించమన్నాడు అంటే మందిర ద్వారము దగ్గర ప్రవేశించే వారికి ప్రకటించమన్నాడు. ఇర్మియా ద్వారా దేవుడు వాక్యమును ప్రకటిస్తున్నాడు. వాక్యము యొద్దకు ప్రజలు వెళ్ళట్లేదు, ప్రజలు ఉన్న చోటకి వాక్యమే వెళ్ళుచున్నది. గమనించండి, దేవుడు కృప కలిగిన వాడు. వాక్యం ఉన్న చోటికి మనం వెళ్ళట్లేదు, వాక్యమునే ఆయా రీతుల్లో మన యొద్దకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎప్పటి నుండి అనగా అనాది కాలం నుండి కూడా. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు ఎలాగూ రాయబడినది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. 14వ వచనంలో నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. మోసే ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ వాక్య భాగంలో ఈ ధర్మము అనగా వాక్యము, ఈ వాక్యము సముద్రపు అద్దరిన ఉన్నది కాదు అంటాడు 12-13 వచనాల్లో. ఆకాశమునకు ఎక్కిపోయి అక్కడి నుండి తెచ్చుకునేది కాదు, మనకు దూరముగా ఉన్నది కాదు, బహు సమీపముగా ఉన్నది అని ఈ వాక్య భాగమందు రాయబడినది. అంటే వాక్యాన్ని దేవుడే మన యొద్దకు పంపిస్తున్నాడండి. దేవుని వాక్యమే మన యొద్దకు వచ్చుచున్నది. అనేక రీతుల్లో మనం దేవుని వాక్యము చాలా విస్తారముగా వినే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. 2వ వచనంలో ఈ మాట దేవాలయం యొక్క ద్వారము దగ్గర నిలవబడి ఆ వెళ్ళే వారికి ప్రకటించుము అని ఇర్మియాతో దేవుడు చెప్పాడు. అంటే దేవుడు తన వాక్కును ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యము సత్యము, వాక్యమే దేవుడు. దేవుడే వాక్య రూపంలో మనుషులతో మాట్లాడుచున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సత్యమైన వాక్యాన్ని దేవుడు అనాది కాలం నుండి కూడా మనుషులకు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ సత్యమైన వాక్యమును గైకొనేది ఎంతమంది అని చూస్తే సత్యమైన వాక్యాన్ని మనం ఇష్టపడం, చాలామంది ఇష్టపడరు.
అసత్యమైనటువంటి వాక్యం వైపు పరిగెడుతూ మనుషుల మాటలు నమ్ముతూ ఉంటుంటాం. సత్యాన్ని వాక్య రూపంలో లిఖింపజేసి ఉంచి ఉన్నాడు. వాక్యము మన యొద్ద ఉన్నది, మన యొద్దకు వచ్చుచున్నది. ఆ వాక్యము ప్రకటించబడుచున్నప్పుడు వినులాగున దేవుడు తన సేవకులను పంపుచూ వచ్చాడు. అది చూస్తున్నాం 2వ వచనంలో. తర్వాత 3వ వచనాన్ని చూసినట్లయితే, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము అన్నాడు. ఏ స్థలం అది అంటే ఆ ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి ఆ స్థలము అక్కడ యెరూషలేములో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరున్న ఈ యెరూషలేము ప్రాంతాన్ని నేను దీవించాలంటే మీ క్రియలను మీరు దిద్దుకొనుడి. ఈ యెరూషలేమును మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి స్వాస్థ్య భూమిలో ఉన్న భాగము. అది కూడా దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు ఆ ఆశీర్వదింపబడిన స్థలంలో ఉండి నేను ఎలాగున్నా పర్లేదులే అని అనుకోవడానికి తగదు. వీరు కూడా మేము ఆశీర్వదింపబడిన యెరూషలేములో ఉన్నాము కదా అనుకొని క్రియలను దిద్దుకొనకుండా తమ సొంత క్రియలను ఇష్టానుసారముగా చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అందువల్ల 3వ వచనంలో అంటున్నాడు, ఈ స్థలంలో మీరు దీవించబడాలంటే మీ క్రియలను మీరు దిద్దుకొనుడి. మనమున్న స్థలము ఆశీర్వదింపబడిన స్థలమైనను క్రియలను దిద్దుకొనకపోతే ఆ ఆశీర్వదింపబడిన స్థలంలోనే దేవుని శిక్ష తప్పక వస్తుంది. అది మనం ఈ 3వ వచనంలో గమనించాలి. 4వ వచనానికి వెళ్ళినట్లయితే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. ఏ మోసకరమైన మాటలు? వీరికి మోసకరమైన మాటలు బోధించబడినవి. జంక్ ఫుడ్ అంతా తిన్నారన్నమాట ఆత్మీయంగా. చూడండి, మనం కూడా కొన్నిసార్లు పనికిరాని ఆహారం తిని అనారోగ్యాలు తెచ్చుకుంటాం. అలాగా తప్పుడు బోధను విని, మోసపూరితమైన బోధ విని, దేవుని వాక్యము కాని దానిని విని ఆ మోసకరమైన మాటలను ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ వారు ఏమనుకుంటున్నారంటే ఈ యెరూషలేము దేవాలయము యెహోవా దేవాలయము, ఈ స్థలము యెహోవా ఆలయం. 3 సార్లు రాయబడింది ఒకే మాట. దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమై ఉన్నది అలాగా 3 సార్లు రాయబడ్డానికి అంటే, యెరూషలేము దేవాలయము సొలొమోను కాలంలో దేవుడు కట్టించి ఉన్నాడు. ఆ కట్టబడినటువంటి ఆ దేవాలయము అంగరంగ వైభవంగా సొలొమోను ప్రతిష్ఠ చేశాడు దేవునికి. ఆ దేవాలయము ప్రతిష్ఠించబడిన దినాన ప్రార్థన చేస్తాడు, దేవా ఈ స్థలములో చేయబడు ప్రార్థనకు నీవు సమాధానమీ తండ్రి అని దేవునిని వేడుకుంటాడు ఇశ్రాయేలీయుల సమక్షమాన సొలొమోను. అలాంటి శ్రేష్టమైన దేవుని మందిరం, దేవునికి ఎంతో గొప్పగా ప్రతిష్ఠ చేయబడింది ఆ ఆలయం. ఆ ఆలయాన్ని వీరు పవిత్రమైన స్థలముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పవిత్రమైన స్థలముగా ఎంచుకున్నారు. అయితే వారి క్రియలు దిద్దుకోకుండా మాత్రము ఆలయానికి వారు వెళ్తూ ఉన్నారు. అంటున్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అంటున్నారు. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. ఈ మాటలు భక్తిలో దిగజారినటువంటి ప్రవక్తలు, యాజకులు పలికినటువంటి మాటలు. ఆ మాటలను వారు ఆధారం చేసుకుని ఈ స్థలము యెహోవా ఆలయము, మేము ఎలాగున్నా పర్వాలేదు, ఇక్కడ అడుగు పెడితే చాలు అని అనుకుంటూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా మోసపూరితమైన మాటలు నమ్మి నేను చర్చిలో ఉన్నాను పర్వాలేదు, నేను చర్చికి వెళ్తున్నాను పర్వాలేదు, నేను బాప్తిసం పొందాను పర్వాలేదు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, ఎంతో మతాన్ని ఆచరిస్తూ ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, నాకేమీ పర్వాలేదు అని అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ క్రియలను మీరు దిద్దుకోకుండా ఈ ఆలయానికి వస్తే, మీ క్రియలను మీరు సరిచేసుకోకుండా ఇది యెహోవా ఆలయము పర్వాలేదు, నేను చర్చిలో ఉన్నాను పర్వాలేదు, నేను అది చేశాను ఇది చేశాను పర్వాలేదు అనుకుంటే అది మోసము. మళ్ళీ చెప్తున్నాను, ఆ మోసాన్ని ఎవరు బోధించారు అంటే వాక్యంలో చూస్తూ ఉన్నాం, ప్రవక్తలే బోధించారు.
యాజకులే బోధించారు. అంటే బోధించే ప్రవక్తలు, యాజకులు మోసానికి లోనై ఆ మోసాన్ని ప్రజలకి బోధిస్తూ వచ్చారు. నా సొంత మాటలు కాదు, వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనంలోనండి, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము పొందినప్పుడు మీరేమి చేయుదురు. అమూల్యమైన మాటలు చూడండి. యాజకులు ప్రజల పక్షాన ఏలుబడి చేసెదరు, ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు, అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టం. అబద్ధ ప్రవచనాలు ప్రవక్తలు పలుకుతుంటే అది ఇష్టంగా వింటున్నారట. దాని వలన ఫలము పొందుకుంటారు. అది ఏ ఫలం పొందుకుంటారో మీకు ఏం తెలుసు అంటున్నాడు ప్రభువారు. కాబట్టి ప్రియులారా, యాజకులు మరియు ప్రవక్తలు దేవుని వాక్యాన్ని వచింపవలసినటువంటి వీరు మోసపూరితమైనటువంటి మాటలు ప్రజలకు బోధించారు. ఆ మోసపూరితమైన మాటలు నమ్మి ఇది యెహోవా ఆలయము, పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఇక్కడికి వస్తే చాలు అనేటువంటి భక్తి జీవనాన్ని వారు అలవర్చుకున్నారు. తర్వాత 5, 6, 7 వచనాల్లో చూస్తే ఇలాగ రాయబడినది, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తమును చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఈ 5, 6, 7 వచనాల్లో ప్రభువారు అంటున్నాడు, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి అనే మాట ఇందులో చూస్తూ ఉన్నాం. అంటే పొరుగువాని ఎడల అన్యాయం జరిగిస్తూ ఉన్నారు. ఎలాంటి అన్యాయం జరిగిస్తున్నారు అంటే తండ్రి లేని వారిని బాధిస్తూ ఉన్నారు. చాలామందికి అనాథలన్నా వెనక ఎవరూ లేనివారన్నా చాలా లోకువ. అందుకే ఒక వ్యక్తి మీదకి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడంటే ఎక్కువ శాతం అతను వెనక సపోర్ట్ తక్కువ ఉంటే ఎవడైనా మీద పడిపోతాడు. ముందు చూడండి కావాలితే. వెనక సపోర్ట్ ఉన్నవాడి మీదకి ఎవడో వెళ్ళడం. కారణం ఏంటో తెలుసా? మనుషులలో ఉన్నటువంటి అన్యాయపూరితమైనటువంటి ప్రవర్తన. ఇదిగో దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు తండ్రి లేని వారికి అన్యాయం చేస్తున్నారు, వెనక అడిగేవారు లేరు కదా అని. తర్వాత విధవరాండ్రకు బాధ కలగజేస్తూ ఉన్నారు. వెనక భర్త లేడు కదా, ఆమె వెనక ఎవరు కూడా సపోర్ట్ చేసేవారు లేరు కదా అని విధవరాండ్రుని బాధిస్తూ ఉన్నారు. నిర్దోషుల రక్తమును చిందిస్తూ ఉన్నారు. వీరు పొరుగువానికి కీడు కలుగు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ 5, 6, 7 వచనాల్లో పొరుగు వాని ఎడల ప్రవర్తించవలసినటువంటి విషయాలు అక్కడ రాయబడినవి. భక్తి 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 అంటాం. భక్తి జీవితంలో ప్రధానమైనటువంటి స్తంభాలు 2. ఏమిటి అనగా, నీ దేవునిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వానిని కూడా ప్రేమించాలి. చాలామంది దేవుని వాక్యమును పాటిస్తున్నాం అనుకుంటారు, పొరుగు వానిని దూషిస్తూ బాధిస్తూ వారికి అన్యాయం చేస్తూ ఉంటారు. భక్తి 2 కోణాలు, దేవునిని మరియు పొరుగు వానిని కూడా ప్రేమించాలి. వీరు మందిరానికి వస్తున్నారు, యెరూషలేము దేవాలయానికి వస్తున్నారు, ఇది యెహోవా స్థలము యెహోవా స్థలం అంటున్నారు. కానీ వారు పొరుగు వాని ఎడల అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. అలాగనే 8వ వచనం చూసినట్లయితే ఇలాగ రాయబడినది, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. మనుషులు సాధారణంగా తమ ఇష్టం వచ్చేటట్లు ప్రవర్తించేందుకు అనుమతి ఇచ్చేటువంటి మోసకరమైన మాటలు నమ్ముచున్నారు. ఈ వచనంలో అదే రాయబడింది. మనుషులు ఆనాడు, ఈనాడు, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలకు ముందు ఉన్న యూదులు, ఈనాడు వింటున్న మనము కూడా మోసపూరితమైన మాటల్ని చాలాసార్లు మనం వింటూ ఉంటుంటాం ప్రియులారా. ఇదిగో ఈ 8వ వచనంలో కూడా అబద్ధపు మాటలను నమ్ముకుంటూ ఉన్నారు. మనుషులకి అబద్ధపు మాటలంటే ఇష్టం. వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వారికి ఇష్టమైన మాటలంటే
చాలా ఇష్టం చాలామందికి. అట్లాంటి ప్రవర్తన వారు కలిగి ఉన్నారు. అలాగే 9వ వచనంలో చూస్తే, ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధపు సాక్ష్యమును పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరగని దేవతలను అనుసరించున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల పొందారు అంటున్నాడు. ఈ 9, 10 వచనాల్లో జారచోర క్రియలు అంటే జారత్వము, శరీర సంబంధమైన పాపము. రెండవది చోర క్రియలు అంటే దోపిడీ మరియు నిష్ప్రయోజనమైనటువంటి వాటిని ఈ యూదులు అనుసరిస్తూ దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు బయలునకు ధూపము వేయిచు, వీరు యెహోవా దేవుని ఆరాధకులై ఉండి అన్యదేవత అయిన ఆ బయలు దేవతను వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనకి ఈ మాటలు వర్తింపజేసుకుంటే దేవుని వాక్యము ఎరిగినటువంటి మనము కూడా జారక్రియలు, చోరక్రియలు మరియు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధనను చేస్తూ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను విడుదల పొందాను అనుకుంటూ ఉండవచ్చు. అలాగే 10వ వచనంలో మనం చూసినట్లయితే, నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొంది ఉన్నామని మీరు అనుకుంటున్నారు. ప్రియ దేవుని సంఘమా, ఈ వచనాల్లో వారు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఏమనుకుంటున్నారంటే మేము విడుదల పొందాం అనుకుంటున్నారు, కానీ ఈ క్రియలన్నిటినీ మాత్రము వారు కొనసాగిస్తూనే ఉన్నారు. నా నామము పెట్టబడిన నా సన్నిధిని నిలుచుచు మీరు విడుదల పొందాం అనుకుంటున్నారు, కానీ మీకు విడుదల రాలేదు. ఎందుకంటే నాకు అయిష్టమైన కార్యాలు చేస్తూ నా సన్నిధికి మీరు వచ్చుచున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు 11వ వచనాన్ని చూద్దామండి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. వీరి దృష్టిలో దేవుని ఆలయము వారు దాక్కునేటువంటి ఒక స్థలముగా వాడుకుంటూ ఉన్నారు. దేవునిని ఆరాధించే స్థలముగా కాక శరీర సంబంధమైన స్వలాభ సంబంధమైన వారి అతిక్రమముల నుండి వారు కడుగుకొనుట మాని అతిక్రమములను దాచుకుంటూ దేవునిని ఆరాధించే గుహగా వారు చేసి ఉన్నారు. ఆ విధమైన ఆరాధన దేవునికి ఇష్టం లేదు. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి మనము దేవుని మందిరాన్ని, ఆ స్థలాన్ని శరీర సంబంధమైనటువంటి గుహగా కాక ఆరాధించే స్థలముగానే కూడుకోవాలి. అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనయే ఉన్నది. 12వ వచనాన్ని చదువుకుందాం. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇశ్రాయేలీయులైన యూదులెవరు, ఇశ్రాయేలీయులు ఎవరు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇశ్రాయేలీల్లో భాగమే యూదులు కూడా. ఇశ్రాయేలీయులు 12 గోత్రికులు కలిపి ఐక్యరాజ్యముగా ఉండేవారు. అందులో 10 గోత్రముల వారిని ఇశ్రాయేలీయులు అన్నారు, 2 గోత్రముల వారిని యూదులు అన్నారు. ఈ వచనంలో ఇశ్రాయేలీయుల కాలంలో ఏలీ బ్రతికున్న దినములలో షిలోహు అనే ఆరాధన కేంద్రం ఉండేది. ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారము ఆ షిలోహులో ఉండేది. దావీదు మహారాజు యెరూషలేమును కేంద్రముగా చేయకముందు ఇశ్రాయేలీయుల యొక్క మొదటి ఆరాధన స్థలం ఏదంటే ఈ షిలోహు ప్రాంతం. ఆ షిలోహులోనే ఏలీ ఉండేవాడు. సమూయేలును కనిన తల్లి అయిన హన్నా గారు ఆ షిలోహుకే వెళ్ళేవారు. ఆ షిలోహే ఈ షిలోహు. ఈ షిలోహును దేవుడు లేకుండా చేసి ఉన్నాడు, ఆరాధన స్థలము కాకుండా చేసేసాడు. ఎందుకు అలా చేశాడంటే ఈ 12వ వచనంలో వారి దుష్టత్వమును బట్టి షిలోహునకు నేను అలాగు చేశాను అన్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా 78వ కీర్తన 60వ చరణంలో షిలోహు మందిరమును మనుషులలో సంస్థాపన చేసిన నా గుడారమును
ఆయన విడిచిపెట్టెను, షిలోహును విడిచిపెట్టాడు. షిలోహు ఆరాధనను ప్రభు స్వీకరించడం మానేశాడు. కారణం ఏమిటంటే వారు ఆరాధనా స్థలం మీద ఉన్న విశ్వాసము దేవుని మీద లేదండి. అందుకే ఆ ఆరాధనా స్థలాన్ని దేవుడు విడిచిపెట్టాడు, దానిని లేకుండా చేశాడు. అలాగే ఈ యెరూషలేము దేవాలయానికి కూడా చేస్తానంటున్నాడు ఈ 12వ వచనంలో. చాలా బాధాకరమైనటువంటి విషయం గమనించండి. షిలోహు ఇశ్రాయేలీల యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి ఆరాధన కేంద్రం. ఆ ఆరాధన కేంద్రాన్ని క్యాన్సిల్ చేశాడు. అలాగే యెరూషలేములో ఉన్నటువంటి ఆ యెహోవా దేవుని ఆలయం దగ్గర జరిగే ఆరాధన కేంద్రాన్ని కూడా క్యాన్సిల్ చేస్తానంటున్నాడు. ఎందుకు ఆలయాలను దేవుడు క్యాన్సిల్ చేస్తున్నాడు? ఎందుకు తన ప్రజలను దీవించే స్థలాల్ని లేకుండా చేస్తున్నాడంటే ప్రధాన కారణము వారి దుష్టత్వము. వారికి మందిరము మీద ఉన్న విశ్వాసము దేవుని మీద లేకున్నది. అందుకే శరీర సంబంధమైన మందిరములను వాటి మీద విశ్వాసమును పెంచుకోవటం కంటే ప్రధానమైనది దేవుని మీద విశ్వాసం పెంచుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి హృదయ ఆరాధన, క్రియలను దిద్దుకునే ఆరాధన, దుష్టత్వమును విడిచిపెట్టే ఆరాధన మనం చేయుట దేవునికి ఇష్టం. అందువలన ప్రియులారా, ఆ మందిరములో ఏదో ఉన్నది, అదే పవిత్ర స్థలము అనుకునేది దేవునికి ఇష్టము కాదు. ఎక్కడ 2-3 కూడా ఆయన నామమున సేవిస్తారో అక్కడ ఆయన ఉంటానన్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము దేవాలయం ఇశ్రాయేలీల ఆరాధన కేంద్రముగా ఉన్నను దాన్ని సహితము క్యాన్సిల్ చేస్తున్నాడు. ఎందుకు అనగా యూదుల యొక్క దుష్టత్వమును బట్టి. ఆనాడు ఈనాడు కూడా మనము స్థలాల వైపు విశ్వాసమును కాని పెంచుకొని దేవుని మీద విశ్వాసం లేకుండా శరీర క్రియలతో ఉన్న ఆరాధన చేస్తే అప్పుడేంటి ఇప్పుడేంటి ఆ ఆరాధన దేవునికి ఇష్టము కాదు. కాబట్టి స్థలాల కంటే ముఖ్యమైనది దేవునికి ఇష్టమైన హృదయ సంబంధమైన ఆరాధన, దేవుని మీద విశ్వాసం ఉంచే ఆరాధన దేవునికి ఇష్టమై ఉన్నది. యేసుప్రభు వారు యెరూషలేము పట్టణమును చూచి ఇలా అంటున్నాడు, ఒక దినాన రాయి మీద రాయి లేకుండా ఈ మందిరము కూలగొట్టబడుతుంది అని ప్రవచించాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను రెక్కల చాటుకి పిలిచినట్లు ఎన్నోసార్లు నేను పిలిచాను, అయినా రాకున్నావని యెరూషలేము పట్టణమును గూర్చి చెప్పాడు. కాబట్టి ప్రియులారా, శరీర సంబంధమైన పట్టణాల కంటే, పుణ్యస్థలాల కంటే, శరీర సంబంధమైనటువంటి దేవాలయం కంటే మన దేవుడు కోరుకునేది ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన చేయాలి. ఎలాగూ చేయగలమంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని, పాపమును, అతిక్రమమును విడిచిపెట్టే ఆరాధన దేవునికి ఇష్టమై ఉన్నది. ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటి అనగా, ఇశ్రాయేలీలకి శత్రువులు ఆ దినములలో ఫిలిస్తీన్లు అనే శత్రువులు ఉండేవారు. వారు ఇశ్రాయేలీల మీదకి దాడి చేసేవారు. దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానం ఇచ్చాడు విజయం ఇస్తానని. అలాగూ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధము జరుగుతున్న సందర్భంలో వారి మధ్య ఉన్న దేవుని మందసమును తీసుకొని యుద్ధానికి వెళ్తారు ఇశ్రాయేలీలు. అయినను ఆ యుద్ధంలో ఓడిపోతారు. నేను చెప్పే విషయము సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ మందసమును తీసుకొని ఇశ్రాయేలీలు యుద్ధములో ఉన్నను వారు ఓడిపోయారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చదవండి, అక్కడ విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుని నిబంధన మందసము ఉంటే విజయము రావలసింది పోయి ఓటమి వచ్చింది. ఆ నిబంధన మందసములో ఏమున్నది అనగా 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగుర్చు కర్ర, మన్నా పాత్ర అనే 3 ప్రధానమైనటువంటి వస్తువులు ఉండేవి. దానిని మందసము అన్నాడు. ఆ మందసము ఉన్న వారికి విజయము రావాలి. ఒక మాటలో మందసము ఉంటే దేవుని సన్నిధి వారితో ఉన్నది అని అర్థం. అయినా కూడా ఆ మందసము వారి మధ్య ఉన్నా కూడా వారు ఓడిపోయారు. అంటే ఎందుకు ఓడిపోయారు అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా, దుష్టత్వమును విడిచిపెట్టకుండా పాపములోనే ఉంటూ మందసము ఉన్నది కదా పర్వాలేదు అనుకున్నారు. మనం కూడా పాపములోనే కొనసాగుతూ మాకు మందిరం ఉంది కదా, నాకు బైబిల్ ఉంది కదా, లేకపోతే నేను ఇదిగో దేవునికి దైవ సంబంధమైన సిలువను మెల్లో వేసుకున్నాను కదా, ఈ విధమైనటువంటి
వస్తువుల మీద విశ్వాసం ఉంచితే అది దేవునికి ఇష్టం కాదు. ఈ బహిర్గతమైన గుర్తులతో కూడినటువంటి ఆరాధన కంటే హృదయమందు దుష్టత్వమును విడిచిపెట్టుట దేవునికి ఇష్టము. ఆ విషయాలు ఈ 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేశారంటండి. ఆ మొదటి సమూయేలు 4-5 వచనాల్లో చూస్తున్నాం. మందసం ఉన్నది కదా మా మధ్య అని భూమి ప్రతిధ్వనించేటంత గొప్ప కేకలు వేశారట, శత్రువులకు వినబడాలని, శత్రువుల మీద జయం రావాలని. ఆ కేకలు ఎలా వేశారు అంటే, యెరికో పట్టణపు గోడలు కూలే సందర్భంలో యెహోషువ ఆధ్వర్యంలో అప్పుడు కూడా ఇశ్రాయేలీల యాజకులు జనులు కేకలు వేశారు. కోట గోడలు మరియు ఆ పట్టణపు గోడలు కూలినవి. ఆ చరిత్ర వీరికి తెలుసు. వీరు కూడా కేకలు వేస్తున్నారు మందసాన్ని తీసుకుని వెళ్ళి, కానీ గెలవలేదు. కారణం ఏమిటంటే, కేకలు వేసినంత మాత్రాన, దేవుని పెద్దగా పాటలు పాడినంత మాత్రాన, హృదయంలో మారు మనసు లేని పాటలు, హృదయంలో దేవునికి అర్పించుకోలేనటువంటి పెద్ద పెద్ద ప్రసంగాలు అరిచి ప్రసంగం చేసినంత మాత్రాన అది దేవునికి ఇష్టము కాదు. మనం ఆత్మీయంగా విజయాన్ని పొందుకోలేం. కాబట్టి ప్రియులారా, ఆరాధన స్థలం మీద ఉన్న విశ్వాసము కంటే ఆరాధనకు కర్త అయిన దేవుని వైపు మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమునకు తగిన జీవితము, ప్రవర్తన హృదయమందు కలిగి ఉండాలి. అట్టి ఆరాధన దేవునికి ఇష్టము. అలాగనే 13వ వచనాన్ని చదువుకుందామండి. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమీయకయు ఉండిన వారై మీ ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగనుక. దేవుడు వారితో మాట్లాడినను వారు వినక ఉన్నారు. ఎలా మాట్లాడుచున్నాడు అనగా, తన ప్రవక్తల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినను వారు వినకయు అని దేవుని యొక్క లేఖనము ఈ 13వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో దేవుని ప్రజలు ఆయన మాట వినకపోవుట అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రజలు ఆయన మాట వినకపోవుట అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. అంటే ఆచరిస్తున్నారు. ఏ ఆచరణ అంటే, ఆచారాలు ఆచరిస్తున్నారు. మందిరానికి వెళ్ళడం, దేవునికి బలులు అర్పించటం, సమయానికి వెళ్ళడం, సిస్టమేటిక్గానే ఉంటున్నారు భౌతికంగా. కానీ దేవుని మాటను మాత్రం వారు వినకపోవుట అనేది ప్రధానమైన అంశంగా ఇర్మియా గ్రంథంలో ఉన్నది. ప్రియులారా, దేవుని మాట వినకపోవటం వలన కలిగే నష్టం ఏమిటంటే, మన ఆరాధన దేవునికి అంగీకారము కాదు. దేవుని వాక్యం అంగీకరించి దానిని ఆచరించుట వలనైన ఆరాధన దేవునికి ఇష్టం. వాక్యానికి వెలుపల ఉన్న ఆరాధన దేవునికి ఇష్టము కాదండి. అందుకే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? దేవునికి పొట్టేళ్ళు అర్పించటము, కొవ్వు అర్పించటము, బలులు అర్పించటము కాదు, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ గైకొనుటే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. కాబట్టి దేవుని పిల్లలైన మనము దేవునికి ఇష్టమైన ఆరాధన ఏది అని ఆలోచన చేస్తూ ఆరాధన చేయాలి తప్ప, అసలైనది పక్కన పెట్టి శరీర సంబంధంగా టైంకి గుడికి వెళ్ళినంత మాత్రాన, మంచి ఆలయంలో కూర్చున్నంత మాత్రాన, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానండి, దేవుడికి అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను అని అన్నంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆయన ఆజ్ఞను, ఆయన మాటను మనము విలువ ఇస్తూ ఉన్నామా, లేక స్థలాలకే విలువ ఇస్తున్నామా, మనం ఆలోచన చేయాలి. మరొక ముఖ్యమైన మాట ఈ 14వ వచనంలో రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నేను సిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును
నేను అలాగే చేయుదును. అంటే యెరూషలేమును గూర్చి కూడా అంటున్నాడు, షిలోహునకు చేసినట్టే నేను చేస్తాను అంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం! యెరూషలేము మందిరాన్నే ఎత్తేస్తాను అంటున్నాడు దేవుడండి. ఒక మాటలో అక్కడ మందిరాన్ని క్లోజ్ చేసేస్తాను అంటున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానండి, షిలోహులో దేవుని ప్రత్యక్ష గుడారము ఉండేది. అక్కడ ఇశ్రాయేలీలు దేవుని ఆరాధన చేసేవారు. ఆ ఆరాధన క్లోజ్ చేశాడు, దేవుని కోపం వచ్చి. ఎందుకంటే వారి క్రియలు దేవునికి నచ్చలేదు. అలాగే ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని నిబంధన మందసమును తీసుకుని వెళ్ళారు. అయినా వారికి విజయం రాలేదు. దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న నిబంధన మందసము వారు తీసుకెళ్ళినను వారు విజయము రాలేదు. అలాగే యెరూషలేము దేవాలయంలో శరీర సంబంధముగా బలులు దేవునికి అర్పించుచున్నను, క్రమముగా దేవుని మందిరానికి వారు వచ్చుచున్నను అంటున్నాడు. మీ క్రియలు సరిలేవు, ఈ మందిరాన్ని కూడా ఎత్తేస్తాను అన్నాడు. యేసుప్రభు శిష్యులు అంటున్నారు ఒకసారి, ఈ మందిరం ఎంత సుందరముగా ఉన్నది చూడు ప్రభు అంటున్నారు, యెరూషలేము దేవాలయాన్ని చూపెట్టి. యేసుప్రభు వారు ఆ మందిరాన్ని, దేవాలయాన్ని చూసి అంటున్నాడు, ఒక దినమున రాయి మీద రాయి లేని రోజు ఈ మందిరానికి రాబోతుందంటే నాశనము కాబోతుందని ప్రవచించాడు. ఎందుకు ప్రభువారు ఆ మాట చెప్పాడు? ఎందుకు ఇర్మియా ద్వారా షిలోహునకు చేసినట్టు ఆ మందిరానికి, యెరూషలేము మందిరానికి చేస్తానంటున్నాడు అంటే, ప్రజల యొక్క నడవడి బాగోక కేవలము మందిరాలకి మాత్రమే వారు విలువిస్తున్నారు భౌతికంగా తప్ప హృదయమందు దేవునిని ఆరాధన వారు చేయలేదు. అందుకే యెరూషలేమును గూర్చి కూడా అంటున్నాడు, యెరూషలేము మందిరముకి కూడా షిలోహునకు జరిగినట్టే జరుగుతుంది అన్నాడు. ఇప్పటికీ కూడా చరిత్రలో ఇశ్రాయేలు దేశం వెళ్తే అక్కడ యెరూషలేములో యెహోవా దేవుని మందిరము లేదు. కారణం ఏమిటి అంటే, ప్రజలు ఆత్మానుసారమైన ఆరాధన చేయకుండా కేవలం స్థలానికి మాత్రమే వారు విలువిస్తూ దేవుని ఆరాధన చేద్దాం అనుకున్నారు. ఆ ఆరాధన ప్రభు అంగీకరించలేదు. దీని నుండి మనం కూడా నేర్చుకోవాల్సింది ప్రియులారా, మన మందిరం ఎంతో సుందరంగా ఉండవచ్చు, లేదా మనం వెళ్తున్నటువంటి విధానాలు, మనం ఆచరిస్తున్నటువంటి ఆచారాలు, యోధా మత సంబంధమైన ఆచారాలు కానివ్వండి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కానివ్వండి, ప్రభు నేర్పిన ఆజ్ఞలు కానివ్వండి, వాటన్నిటిని మనం చూస్తే ఆచారాలు కేవలము మత సంబంధమైన ఆచారాలు ఆచరించుడు కాదు, దేవుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేయాలి. కాబట్టి దేవునిని ఆరాధించే మనము దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేస్తున్నామా, కేవలము వస్తు రూపకమైన ఆరాధనలు మనం ఈనాడు చేస్తూ ఉన్నామా అని ఆలోచన చేయకపోతే మందిరము ఉన్నది కదా అనే సంతృప్తి మనలో ఉండుట వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఇప్పుడు 16వ వచనాన్ని చూద్దామండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకుము, నేను నీ మాట వినను అన్నాడు ఇర్మియాతో దేవుడు. యెహోవా దేవుడు అంటున్నాడు, ఇర్మియా, ఈ ప్రజల కొరకు నీవు ప్రార్థన చేయకు, ప్రయోజనం ఏమీ లేదు, నీ ప్రార్థన వేస్ట్ అయిపోద్ది, నీ మాట నేను వినను అని దేవుడు చెప్పాడు ఇర్మియా కాలంలో. ఎందుకు చెప్పాడు అలాగూ అంటే, దేవునిని వారు శారీరకంగానే ఆరాధిస్తున్నారు తప్ప వాక్యానుసారంగా దేవునిని ఆరాధన చేయట్లేదు. అందుకే వారి కొరకు ప్రార్థన కూడా చేయొద్దన్నాడు. యాజకుని యొక్క పని, ప్రవక్త యొక్క పని ఏమిటి అనగా, మనుషులకును దేవునికిని మధ్యవర్తిత్వము చేయుట. ఉదాహరణకి మోసే గారు, అలాగే అబ్రహాము గారు, వారు ప్రజల పక్షాన దేవునితో విజ్ఞాపన చేశారు, మధ్యవర్తిత్వము చేశారు. ఆ పని చేయొద్దంటున్నాడు ఇర్మియా అని. కాబట్టి దేవునికి కోపం వచ్చింది, వాళ్ళ కొరకు ప్రార్థన కూడా చేయొద్దంటున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు కూడా శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి యూదులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం నుండి మనము ఆ అధ్యాయం అంతా ఖాళీగా ఉన్న సమయంలో చదవండి, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. వారు కూడా దేవునిని మేము ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉన్న యూదులు కూడా ఎవరంటే, ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి యోధా శాఖకు చెందిన వారే, వారి సంతానమే వీరు కూడా. యేసు ప్రభువారు నరావతారిగా ఉన్న దినములలో ఆ యూదులు చేసే ఆరాధన దేవునికి ఇష్టము కాదని ఎలాగూ గద్దిస్తున్నాడో మనం చూస్తాం. మీకు అందులో కొన్ని విషయాలు నేను చదువుతానండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము
4వ వచనంలో మోయ సఖ్యము కాని భారాలు ప్రజల మీద పెడుతున్నారట శాస్త్రులు పరిసయ్యులు. అంటే ఉన్నది ఇంత అయితే వీళ్ళంతో మరికొంత కలిపి ప్రజల మీద భారాలు పెడుతూ ఉన్నారు, ఆనాడు ఈనాడు కూడా. కాబట్టి లేనివి కలిపి ప్రజల మీద భారాలు పెట్టుట యూదులు చేసే ఒక పని. అలాగే 5వ వచనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే 5వ వచనం చూస్తే మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేస్తున్నారు. దేవునికి కాదు, మనుషులు. దేవునికి ఏదో ఒక వస్తువు ఇవ్వడం, ఆ వస్తువు తానే ఇచ్చినట్టు అందరికీ కనపడాలని కొందరు ఆశపడతారు, కొందరు నిజముగా దేవునికి చేస్తారు, కొందరు కనపడాలి, మనుషులకు కనపడాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది మనుషులందరికీ కనపడాలని చేయుట దేవునికి ఇష్టము కాదు. అలాగే 6వ వచనం, ఆ మత్తయి సువార్తలోనే 6వ వచనం చూస్తే విందులలో అగ్రస్థానము, సమాజ మందిరములలో అగ్రపీఠమును వారు కోరుకుంటూ ఉన్నారు. అంటే ఆ యూదులు, ఆ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా అగ్రస్థానాన్ని కోరుకుంటున్నారు. నేనే ఎత్తులో ఉండాలి, అక్కడ నేను హైలైట్ అవ్వాలి, నేను 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 వారు కోరుకునేది. ఇంకా 11, 12 వచనాల్లోనండి పరిచారకుడుగా ఉండవలసినటువంటి వారు తమ్ము తాము హెచ్చించుకుంటున్నారు. ఎవరైనాను మనం హెచ్చింపబడాలంటే తన్ను తాను తగ్గించుకొనిన వాడు హెచ్చింపబడతాడు అని యేసయ్య చెప్పాడు. కానీ యూదుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే తమ్ము తాము హెచ్చించుకోవటం, అది కూడా దేవునికి ఇష్టంగా. చాలామంది బోస్టింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు అన్ని విషయాల్లో. నేను అలా చేశాను, ఇలా చేశాను అని బోస్టింగ్, ఎక్కువ అతిశయపడతా ఉంటుంటారు, గొప్పగా హెచ్చించుకుంటూ ఉంటారు. మా పిల్లలు ఎలాగా, మా అబ్బాయి ఎలాగా, మా అమ్మాయి ఎలాగా, మా ఇంటి వారు ప్రపంచంలో ఇంకెవరు లేరు, మేమే, నేనే, నన్నే, నాకే. భక్తిలో ఎంత మాత్రము తగదు. ఆ విధమైన భక్తి దేవునికి ఇష్టము కాదు. అలాగనే 23వ వచనంలో కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి, సోపు జీలకర్రలో మాత్రము దేవునికి భాగాలు ఇస్తూ ఉన్నారు. యూదులు చేసినటువంటి మరొక తప్పుడు ఆరాధన ఏమిటంటే మందిరానికంటే వెళ్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిందంతా ఇస్తూ ఉన్నారు ధర్మశాస్త్ర ప్రకారము, కానీ కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. అంటే వారు చేసే భక్తి దేవునికి అంగీకారం అయిపోతుంది అనుకున్నారు, కానీ కనికరము లేని ఆరాధన దేవునికి ఇష్టం కాదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనలో కనికరమును, అందుకే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకమంటాడు సొలొమోను 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో. దయ, ప్రేమ, కనికరము అలవర్చుకోకుండా భక్తిని వారు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనంలో వెలుపట శుద్ధి చేయుదురు, లోపల అజితేంద్రియత్వముతో వారు నిండి ఉన్నారు. కేవలం బహిర్గతంగా నీట్గా కనబడుతూ ఉన్నారు. యెహోవా దేవుని మందిరానికి దుస్తులు, మంచి మంచి దుస్తులు వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా చూడడానికి చాలా భక్తులుగా కనబడుతూ ఉన్నారు. 25వ వచనంలో వెలుపట శుద్ధి చేయుదురు, అంతరంగము మాత్రము దోపు చేత నిండి ఉన్నది అంటున్నాడు. మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల దోపు అజితేంద్రియత్వము. మన భాషలో చెప్పాలంటే లోపలేమో పాచి, బయటకేమో చాలా నీట్గా చక్కగా ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు అయ్యో మీకు శ్రమ అంటున్నాడు 25వ వచనంలో. అలాగే 28వ వచనంలో కూడా చూస్తే అక్కడ ఇలాగ రాయబడినది, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మసముతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు 27లో. 28లో అంటున్నాడు వెలుపల మనుషులకు నీతిమంతులుగా మీరు కనబడుచున్నారు. ఇతరులకు ఎలా కనబడుతున్నారు అంటే నీతిమంతుడియనా, నీతిమంతుడు ఈమె అన్నట్టు కనబడుతూ ఉన్నారు. కానీ అంతరంగమును దేవుడు చూస్తున్నాడు. అందుకే మనుషుడు బహిర్గత రూపమును లక్ష్యపెట్టును, యెహోవా మన హృదయాంతరంగములను పరిశోధిస్తాడు. అలాగే 37వ వచనంలో నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు విననొల్లకపోతిరి. దేవుడు యెరూషలేమును గూర్చి ఈ మాట చెప్తున్నాడు. యెరూషలేమా,
ఎన్నో మార్లు నీకు అవకాశం ఇచ్చాను, కానీ మీరు వినకపోతిరి అంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుడు మనందరికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడే మన పాపముల నుండి, అతిక్రమముల నుండి మనము బయటికి రావాలి. ఎంతకాలము మన సొంత క్రియల ప్రకారం వెళ్తాము, ఎంతకాలము దేవుని వ్యతిరేకంగా మనం పరిగెట్టగలము, అలాగ పరిగెడుతూ చేసే ఆరాధన దేవునికి ఇష్టము కాదు. దేవుని వాక్యానుసారమైన ఆరాధన దేవునికి ఇష్టం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో, దేవుని వాక్యమే సత్యం, ఆత్మతో వాక్యానుసారమైన సత్యముతో దేవునిని మనము ఆరాధన చేయాలి. బలులు అర్పించుట కంటే, ఆచారములను ఆచరించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. అట్టి ఆరాధన దేవుడు మనందరికి అనుగ్రహించి మనలను బహుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. దయతో ప్రార్థనలో ఏకీభవించగలిగిన వారు ఏకీభవించి దైవాశీర్వాదం పొందుకునండి. కృపామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు తండ్రి. నీకు ఇష్టమైన భక్తి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నిన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యమును దయచేయండి. శరీర సంబంధమైన వ్యర్థమైన క్రియలను అనుసరించక వాక్యానుసారమైనటువంటి ఫలాలు మాలో ఫలింపచేయండి. ఈ వాక్యం వినినటువంటి సహోదరి సహోదరులను ఆధ్యాత్మిక మేలులతో నింపండి తండ్రి. ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వైరస్ నుండి త్వరలో మమ్ము విముక్తులుగా చేసి ప్రభువా సంఘముగా సమాజముగా కూడి నిన్ను ఆరాధించుకునే పరిస్థితులు ఇవ్వండి తండ్రి. మాలో ఉన్నటువంటి శరీర క్రియలు, అపరాధములు, దోషములు క్షమించి యేసయ్యా నీ కృపకు పాత్రులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఈ భూగోళంపై సమాధానము, శాంతి నెలకొల్పండి. చెలరేగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి క్లిష్ట పరిస్థితులను యేసు నామమున దూరపరచండి ప్రభువా. ఈ వాక్యం ఎందరైతే విని ఉన్నారో వారి యొక్క కుటుంబాల్లో, వారి యొక్క దేహములలో శారీరక ఆధ్యాత్మిక దీవెనలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వేదనతో, శరీర సంబంధమైన గాయములతో, బలహీనతలతో, రోగములతో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి నెలకొల్పండి. నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా నీ వాక్యం వినే భాగ్యాన్ని దయచేయండి. చెప్పలేని సమస్యలతో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. హృదయాంతరంగములను ఎరిగిన దేవా, హృదయంలో ఉన్నటువంటి వేదన నుండి ప్రతి ఒక్కరిని దూరపరచండి. ఏ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో యేసు నామమున సహాయం చేయండి ప్రభువా. నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కూడి నీ పాద చెంత ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరి సహోదరులను దీవెనతో నింపండి. మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘననామాన ఈ ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసయ్య కల్వరి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆయన పిల్లలైన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు సదా తోడయుండుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.